ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. 2024 ఎలక్షన్లో ఎవరు నిలబడితే పిఠాపురంలో ఏం జరుగుతుందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? పేరు చెప్పనండి. పేరు చెప్పరు. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో ఓకే అండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అనుకోండి, ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? నెగ్గొచ్చండి. వరం గారు ఇండిపెండెంట్ వేయకూడదు, అదండి టైఅప్. ఓకే. గీత గారు పోటీ చేస్తే ఈయన చేయడు, ఆయన చేస్తే ఈయన చేయరు. ఓకే. ఓకే అండి. పవన్ కళ్యాణ్కి నిలబడి ఉన్నారనుకోండి, ఇది వరం గారు సపోర్ట్ చేశారు, చేస్తారండి. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకి వాల్యూ లేదండి, ఇక్కడ విలువ లేదు. అంటే ఆయన పెద్ద కాపులో పెద్ద నాయకుడు, వైసీపీలో పెద్ద నాయకుడే, కానీ గతంలో జారిపోడు అవదు. పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తరఫున ముద్రగడ నిలబడి ఉన్నారనుకోండి, అయినా రాడు. అది ఫుల్ కాన్ఫిడెన్స్. నన్నే కాదు, అలాగే 10 మంది అడగండి. మీ పేరండి? నా పేరు సూర్యనారాయణ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడ్డారు అనుకోండి, ఇది ఎలా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయన మీద పద్మనాభం గారు చేయని, గీత గారు చేయని, వర్మ గారు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ నెక్కుతాడు. ఇప్పుడు సీటు వర్మ గారు ఇస్తే తిరిగిలేదు. ఇంకా వర్మ గారు జనాల్లో టచ్ ఉంది, జనాల్లో నలిగి ఉన్నాడు. అటువంటి ఎమ్మెల్యే మన పిఠాపురంలో ఎప్పుడు ఇంతకుముందు అలాంటి ఎమ్మెల్యే రాలేదు. అలాంటి ఎమ్మెల్యే పార్టీ ఉండినా ఉండకపోయినా, పార్టీలో లేకపోయినా సరే ప్రజల్లో తిరిగి ప్రజలను ఆకట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు. ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు, ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? దాని ప్రభావం ఏమి ఉండదు. పద్మనాభం గారి ప్రభావం ఏముండదు. ఏమైనా గీతకు ఉండొచ్చు ప్రభావం ఉంటే. ఒకవేళ పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున, పవన్ కళ్యాణ్ టీడీపీ ఆ కూటమి నిలబడ్డారనుకో, అప్పుడు ఏమవుతుంది అంటారు? అప్పుడు ఇంకా ఇదే వస్తుంది. పద్మనాభం గారు వస్తే ఈజీగా నెగ్గేస్తాడు ఈ పవన్ కళ్యాణ్. మరి వైసీపీ నాయకులు ఎంతో ఆనందపడుతున్నారు, అది ముద్రగడ పద్మనాభం వచ్చారని. పడతారండి. ఏ పార్టీ మీద అభిమానం ఉన్నాడు ఆ పార్టీ మీద పడతారు. అదేం తప్పు కాదు. కానీ ముద్రగడ పోటీ చేయని, గీత గారు పోటీ చేయని, వర్మ వస్తే మట్టుకి కంపల్సరీగా వర్మ నెగ్గేస్తాడు. మరి ఇక రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం? రాష్ట్రం మొత్తం మీద టీడీపీ వస్తుందండి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసినాయి. బీజేపీకి అంత సీన్ ఏం లేదు, కానీ ఆంధ్రలోను ఇప్పుడు వీళ్ళిద్దరూ తెలుగుదేశం కూటమి ఉంది కదండి, వీళ్ళ వల్ల మరి టీడీపీ వస్తుందని జనాలు అనుకుంటున్నారు. మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, సిద్ధం, మేము బ్రహ్మాండంగా 2 లక్షల కోట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం, అందరూ కూడా ఇచ్చేసాం అంటున్నారు. జగన్ వచ్చిన తర్వాత ప్రతి నిత్యావసర వస్తువుల రేట్లు 5 రేట్లు పెరిగిపోయి జనాలు ఇసిగిపోయి ఉన్నారు. 100కి 15 మంది 20 మందికి ఆయన డబ్బులు వేసాడు. ఆ డబ్బులు తిన్నవాళ్ళు మాత్రం జగన్ అంటున్నారు, దేవుడు అంటున్నారు. కానీ మిగతా పనులు వ్యవస్థ ఏంటంటే, ఒక రోడ్ల పనులు అన్నది ఎక్కడ ఏ కోశాన్ని ఒక రోడ్డు వేయలేదు. అంటే ఈ ఒక 20 మందికి వేసి సోమవారం చేసాడు జనాలని. అలాగా ఆ విధంగా మామూలుగా కొంచెం ఉంది. కానీ మూడు రాజధానులు అంటారు. 3 రాజధానులు ఒక దానికి ఆడలేదు, ఒక దానికి ఏడిచాడా చెప్పండి? ఏది పూర్తి చేశాడు? 3 రాజధానులు అన్నాడు, పేరు పెట్టాడు. పోలవరం కూడా చేసామంటున్నారు. చేశాడు. ఎక్కడ చేశాడు? ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదండి. మేము అక్కడికి వెళ్ళకపోయినా ఇప్పుడు పోలవరం అన్నది ఎక్కడన్నా చేశాడా? ఆయాల చంద్రబాబు నాయుడు ఎంత చేశాడో అంతే ఉంది. అక్కడ 3 రాజధానులను ప్రకటన చేశాడు. ఒక రాజధాని డబ్బులు బాగా ఖర్చు పెట్టాను, మా స్కూల్స్ పెట్టేశాను, మంచి వైద్యం ఇచ్చేసాను, నేనే గెలుస్తాను అంటున్నారండి ఆయన. అవునండి, అవలకాలకు ధీమా ఉంటుంది. అది పార్టీలో ఉండేవాళ్ళు కామన్. అది కాకపోతే ఏంటంటే, అతను చేసింది ఒక మంచి పని ఒకటి ఉంది. ఏంటంటే ఇళ్ల స్థలాలు మాత్రం ఇచ్చాడు. అది ఒకటి మంచి పని కింద మనం ఏ మంత్రి అయినా ఏ నాయకుడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తే సరిపోద్దా? ఎక్కడ సరిపోద్దండి? ఇప్పుడు అదే కదండి, ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఓట్లు వేస్తే ఎక్కడైపోద్ది? ఇది ఏదో ఎన్ని కోట్లు జనాభా, ఎంతమందిలో ఎంతమందికి ఒక 100కి 10 మందికి ఇచ్చాడు. 100కి 10 మందికి ఇచ్చాడు. ఆ వరం ఎంతమంది ఉన్నారు ఇళ్ల స్థలాలు ఇచ్చుకున్న వాళ్ళు? మొత్తం రాష్ట్రం మొత్తం ఏ పార్టీ వస్తుంది ఫైనల్ గా చెప్పండి? తెలుగుదేశం వస్తుందండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపు నాయకుడు అండి, ఆయన ఫస్ట్ నాయకుడు అండి. ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయన. ఇప్పుడు అందరు చేశారండి. మరి ఆయన నిలబడితే
డిపాజిట్ రావండి వాడికి. ఆ. కాపులింగ్ అంత ఫీలింగ్ చేశాడు. పట్టుకుంటే ఆ ఫీలింగ్ ఉంటే ఉన్ను ఉమ్. లేదు. కాపులింగ్ ఎప్పుడో తుల్లో రైలు బండి తగలెట్టిన అప్పుడే పోయిందండి అటు సైడ్లు. ఓకే. అప్పుడే పోయిందండి అడిలు. అంటే కాపు నాయుడుగా మొత్తం కాపులందరూ కూడా మారిపోతారు అంటున్నారు ఏ వైసీపీ. ఒక్క సీన్ మారిపోదండి వాడికి. ఇవి వేయండి ఇవాళ 300 కోడకి వెళ్తాడండి జగన్ గారి. ఏమీ సుఖం లేదండి అది. ఆ. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేగా నిలబడితే డిపాజిట్ రావండి వాళ్ళకని. ఇంకా నేను చెప్పిన ఎవరు ముద్రగడ పద్మనాభం గారికి రావండి. పవన్ కళ్యాణ్ పట్టిపోతాను సీట్ అక్కడ. ఇది మన పిఠాపురం గలాసు. నా పేరు చోటిశెట్టి శ్రీనివాసరావు సార్. చోటిశెట్టి శ్రీనివాస్. అంటే మీరు కాపులా అండి? కాపులండి. ఓకే. అయితే ఇప్పుడు మన ఎలక్షన్లు రాబోతున్నాయి. పిఠాపురంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? మా అభిప్రాయం అయితే వైఎస్ఆర్ వస్తుందని చెప్పి. మరి ముద్రగడ పద్మనాభం జాయిన్ అయ్యారు. కాపుల్లో ఎలా ఉంటుంది అంటారు? ఉంటుంది సార్. అతను ఫాలోవర్స్ ఉన్నారని ఖచ్చితంగా అతని ప్రభావం ఉంటుంది. కాపు సామాజిక వర్గంగా అతను అందరూ కూడా ఫాలో అవుతుంది సార్. ఓకే. అంటే కొన్ని వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు ఏమంటారంటే రోడ్లు వేయలేదు, ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్తున్నారండి. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు సార్? ఈ సచివాలయాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు, ఇచ్చారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు సచివాలయంలో ఎంప్లాయీస్ని. అంటే రోడ్లు దుస్థితి ఏం బాగాలేదు ప్రతిపక్షాలు అంటున్నాయండి. రోడ్లు దుస్థితి ఏం బాగాలేదు, పోలవరం కంప్లీట్ అవ్వలేదని. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంతవరకు అయిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంతవరకు అయింది అనేది ఒక మీడియా ద్వారా మేము చెప్పక్కర్లేదండి. రోడ్ల పరిస్థితి అనేది ముందు మనిషికి కావాల్సింది తిండి. జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రతి సామాజిక వర్గానికి అతను ఇచ్చే విధంగా ప్రోత్సాహాలు ఇచ్చుకుంటా చేసుకుంటూ వస్తున్నారు. దాని మీద రోడ్లు అనేది కూడా అతను మరొకసారి వస్తే వాటిని కూడా అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ప్రజలైతే ఉన్నారండి గట్టిగా అతని వెనకతలు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత సిస్టరు వేరే పార్టీలోకి వెళ్ళారని. అంతకుముందు జగన్ అన్న వదిలిన బాణం అని అన్నారు కదా. మరి ఇప్పుడు సొంత చెల్లె వేరే పార్టీలో ఉందండి. అంటే సొంత చెల్లి వేరే పార్టీలో ఉందంటే ఆవిడ కూడా రాజకీయం ఇది ఎత్తుక్కుందండి. ఆవిడకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కనిపించింది, దాంట్లోకి వెళ్ళింది. పొలిటికల్గా ఇంక ఎదగటానికి ఇచ్చే వాయిస్లో అదొక ఇది అంతే. నేను పూర్తిగా వాళ్ళ అన్నగారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ ఇది ఉందని అనుకుంటోలేదు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తున్నాయి. వైసీపీ ఒకటే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ గెలుస్తుంది. అంటే ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల కారణం ఏమైనా ఉందా? అంటే పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడని చేస్తున్నారు. వర్మగారు దానికి కష్టపడి చేశారు. తర్వాత ఇక్కడ తెలుగుదేశం అంటే ఎక్కువ అభిమానం. పవన్ వేసినా కూడా ఎక్కువ ఇదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం పొత్తులో ఎవరికి వేసినా నెగ్గుతారండి. ఓకే. అంటే జనసేన, టీడీపీ ఎవరు నిలబడినా ఇక్కడ పిఠాపురంలో గ్యారంటీ అండి. ఎవరైనా గ్యారంటీ. పవన్ అయితే కొంచెం ఎక్కువ ఓట్లు వస్తాయండి, మిగతా అయితే నెగ్గుతారండి. మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు. మరి ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? దాని ప్రభావం ఇక్కడ ఏం ఉండదండి. వంగా గీత గారు ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఇక్కడ చెప్పుకోవాలంటే వైసీపీకి. ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదండి ఇక్కడ. అదే ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారే పవన్ కళ్యాణ్ మీద నిలబడ్డారు అనుకోండి, ఆడిద్దరు అనుకోండి, అప్పుడు వన్ సైడ్ అండి ఎలక్షన్. వన్ సైడ్ అంటే ముద్రగడ పద్మనాభం వైపా? పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నానండి. ఇంచుమించు డిపాజిట్లు కూడా రావండి ముద్రగడ పద్మనాభం గారికి. డిపాజిట్లు కూడా రావండి. మరి ఆయన బలమైన కాపు నాయకుడు అంటున్నారు. మొన్నటిదాకా కాపు నాయకుడు అండి. ఆ కాపత్వం అంతా పోయిందండి అందరికీ. ప్రజల్లో రకమైన వ్యతిరేక భావం వచ్చేసిందండి అందరికీ. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అన్నింటికి ఒకప్పుడు ఉండేదండి చాలా పవర్ఫుల్. మా ఏరియాకి ఆయనే పెద్ద ఆయన చేసిన దీని గురించి కాపు రిజర్వేషన్లు ఇచ్చారు. వైసీపీ వచ్చింది, రిజర్వేషన్లు తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇప్పుడు పళ్ళెలు కొట్టించాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లలో కాపులకి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏమో కాపులకి 1000 కోట్లు పెట్టి కాపు లోన్లు ఇచ్చాడు. అయినా సరే ఈయన అందులోనే ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి. ఆయన చేత ఆయన మీద కొంచెం పేరుకి నాయకుడే కానండి పెద్ద ఇదేం లేదండి. అయితే మనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నిలబడితే మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? అలా 1,80,000 1,85,000 పోలు అవుతాయండి. 1,00,000 పైన ఓట్లు ఆయనకు వస్తాయండి. గ్యారంటీగా గెలవడానికి అవకాశం. గ్యారంటీ 3 వంతులు గ్యారంటీ అండి. ఇంకా ఇందులో తిరగలేదండి. వన్ సైడ్ అండి. ఎవరు నిలబడినా వన్ సైడ్ అండి. పవన్ కానీ ఇక్కడ నిలబడితే ఎవరు నిలబడినా వన్ సైడ్గా ఉంటుందండి.